జీఎస్టీలో కీలక మార్పులు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు. జీఎస్టీ డిపార్ట్మెంట్ సెప్టెంబర్ 17న అనేక ముఖ్యమైన నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిలో ప్రధాన మార్పులు అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు జీఎస్టీ కంప్లయెన్స్పై, ముఖ్యంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మరియు రిటర్న్ ఫైలింగ్పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇట్క్ మరియు రిటర్న్ ఫైలింగ్లో ప్రధాన మార్పులు: 1. జీఎస్టీఆర్-2బి ఇకపై ఆటో జనరేట్ కాదు. సెక్షన్ 38. ఇప్పటివరకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్న జీఎస్టీఆర్-2బి ఇకపై అలా జరగదు. పన్ను చెల్లింపుదారులు అంటే రిసీవర్ తమకు వచ్చిన ఇన్వాయిస్లను ఐఎంఎస్ పోర్టల్ ద్వారా మాన్యువల్గా అంగీకరించడం అంటే యాక్సెప్టెన్స్, తిరస్కరించడం అంటే రిజెక్షన్, లేదా పెండింగ్లో ఉంచడం అంటే పెండింగ్ వంటి చర్యలు తీసుకున్న తరువాతే 2బి జనరేట్ అవుతుంది. ఈ మాన్యువల్ చర్య తీసుకున్న తర్వాతే ఆ డేటా జీఎస్టీఆర్-3బిలో కనిపిస్తుంది. ఆ తర్వాతే 3బి రిటర్న్ను ఫైల్ చేయగలుగుతారు. అంటే ఐఎంఎస్ ద్వారా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తప్పనిసరి. 2. 3బి ఫైలింగ్పై 2బి ప్రభావం. కొత్త నిబంధనల ప్రకారం ఐఎంఎస్లో మాన్యువల్ యాక్షన్ ద్వారా 2బి జనరేట్ చేయకపోతే పన్ను చెల్లింపుదారులు జీఎస్టీఆర్-3బిను ఫైల్ చేయలేరు. ఇది పన్ను నిపుణులు అంటే సిఏ, ట్యాక్స్ కన్సల్టెంట్స్ల పని భారాన్ని పెంచడంతో పాటు కంప్లయెన్స్లో ఆలస్యాన్ని నివారించడానికి పన్ను చెల్లింపుదారులు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. 3. క్రెడిట్ నోట్ నిబంధనల్లో మార్పు. సెక్షన్ 34. క్రెడిట్ నోటుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సప్లయర్ అంటే విక్రేత తన అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీని స్వయంగా తగ్గించుకోవడానికి వీలులేదు. రిసీవర్ అంటే కొనుగోలుదారుడు ఐఎంఎస్లో ఆ క్రెడిట్ నోట్ను అంగీకరించి దానికి సంబంధించిన ఐటీసీని రివర్స్ చేస్తేనే సప్లయర్ తన లయబిలిటీని జీఎస్టీఆర్-1లో సద్దు చేసుకోగలుగుతారు. రిసీవర్ ఆ క్రెడిట్ నోట్ను తిరస్కరించినా లేదా అంగీకరించకపోయినా సప్లయర్ లయబిలిటీలో మార్పు ఉండదు. 4. ఇతర మార్పులు. పైన పేర్కొన్న వాటితో పాటు సెక్షన్లు 20, 104, 112, 122బిలో కూడా మార్పులు చేశారు. ఇవి కూడా అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వస్తాయి. 5. ఐఎంఎస్ ప్లాట్ఫాంపై అదనపు నిబంధన. ఐఎంఎస్ ప్లాట్ఫాంలో పన్ను చెల్లింపుదారులు ఏదైనా ఇన్వాయిస్ను ఒక ట్యాక్స్ పీరియడ్ అంటే నెలవారీ ఫైలర్కు 1 నెల, త్రైమాసిక ఫైలర్కు 3 నెలల కంటే ఎక్కువ కాలం పెండింగ్లో ఉంచడానికి వీలులేదు. ఆ గడువులోగా తప్పనిసరిగా దానిపై యాక్షన్ తీసుకోవాలి. పన్ను చెల్లింపుదారులు ఈ ముఖ్యమైన మార్పులను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ నెల నుంచి తమ జీఎస్టీ రిటర్న్లను సిద్ధం చేసుకోవాలి. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఐఎంఎస్ ప్లాట్ఫాంలో చేసే కార్యకలాపంపైనే ఇకపై ఐటీసీ యొక్క అర్హత ఆధారపడి ఉంటుంది.